సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఎయిత్ పే కమిషన్ డిస్కషన్స్ ఇప్పుడు చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అయ్యాయి. ఢిల్లీలో డిఫెన్స్ అండ్ రైల్వే యూనియన్స్ తో ఇంపార్టెంట్ మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి. శాలరీ హైక్, పెన్షన్స్, అలవెన్స్ అలాగే ఫిట్మెంట్ ఫ్యాక్టర్స్ గురించి చర్చలు అయితే కంటిన్యూ అయ్యాయి. ఈ ఎయిత్ పే కమిషన్ ఇంపాక్ట్ ఎంత అంటే ఆల్మోస్ట్ 1.1 crore ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఫ్యామిలీస్ కి బెనిఫిట్ ఉండొచ్చు. యూజువల్లీ ప్రతి 10 సంవత్సరాలకి ఒక పే కమిషన్ అయితే ఫామ్ చేస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్, పెన్షన్స్ డివైడ్ చేయడానికి ఇది వర్క్ చేస్తుంది. ఈసారి మెయిన్ ఫోకస్ ఏంటంటే శాలరీ రివిజన్, పెన్షన్ ఇంక్రీజ్, అలవెన్సెస్ అప్డేట్, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ క్లారిటీ. ఎంప్లాయీస్ ఇప్పుడు ఎక్కువగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించి వెయిట్ చేస్తున్నారు. కమిషన్ చైర్పర్సన్ గా ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ గారు రాజన్ ప్రకాష్ దేశాయ్ ని అపాయింట్ చేశారు. ఇంకా మెంబర్ గా అయితే ఫారూక్ ఘోష్ మరియు పంకజ్ జైన్ ఉన్నారు. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ని బ్యాలెన్స్ చేస్తూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కి సూటబుల్ రికమెండేషన్స్ ఇవ్వడమే మెయిన్ గోల్ అని అఫీషియల్స్ అయితే చెబుతున్నారు. ఇప్పుడు అందరి క్వశ్చన్ ఒక్కటే, శాలరీ ఎంత పెరుగుతుంది అని, అలాగే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఫైనల్ గా ఎంత ఫిక్స్ చేస్తారు అని. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.